బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు వెంటనే ఆహార నియంత్రణకి వెళ్తూ ఉంటారు. అయితే ఇది తాత్కాలికమేనా లేకపోతే శాశ్వత పరిష్కారమా అన్నది ఆలోచించాలి. కీటో నుంచి జ్యూస్ క్లెన్సింగ్ వరకు ఎన్నో రకాల డైట్ ప్లాన్లు బరువు తగ్గటానికి ఆశలు చూపిస్తున్నాయి. మరి ఇవి నిజంగా పనిచేస్తాయా? ఆహార నియంత్రణలు త్వరగా ఫలితాలు ఇస్తాయని అనిపిస్తుంది, కానీ ఇవి దీర్ఘకాలంలో మనకి లాభం చేకూరుస్తాయా? చాలామంది తక్కువ సమయంలో బరువు తగ్గినప్పటికీ కూడా తర్వాత మళ్ళీ పెరిగిపోతూ ఉంటారు. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకోవటం అవసరం. కఠినమైన ఆహార నియమాలు మన శరీరాన్ని అర్థం చేసుకోకుండానే తిండిని నియంత్రిస్తూ ఉంటాయి. అయితే ఇది సరైన విధానమేనా? స్థిరమైన జీవనశైలి మార్పులే బరువు తగ్గడానికి అసలైనటువంటి దారి. మరి ఈ అలవాట్లను మార్చుకోవటం ఎలా మొదలు పెట్టాలి? డాక్టర్ సలహా తీసుకోవటం వల్ల బరువు తగ్గటం అనేది తేలికవుతుంది. దీనికి సరైన మార్గదర్శకం అనేది ఎంతవరకు అవసరం? టైలర్ మేడ్గా మీకు కొన్ని డైట్స్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఈ కీలకమైన అంశాలని, రహస్యాల్ని బాగా లోతుగా, కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. చాలామంది డైట్కి సంబంధించి ఆహార నియమాలు పాటిస్తూ ఉంటారు, అయితే అన్సైంటిఫిక్గా పాటిస్తూ ఉంటారు. అందుకే సక్సెస్ అనేది ఉండలేదు. అయితే అసలైన పద్ధతి ఏమిటి, ఆయుర్వేదం సూచించే విధానాలు ఏమిటి, ఇది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అంటే చాలామంది ఈ కఠినమైనటువంటి ఆహార నియమాలు పాటిస్తూ ఉంటారు. అయితే బరువు తగ్గటానికి ఇది నిజంగా సరైందేనా అనేది మనం విశ్లేషించుకోబోతున్నాం. ఆహార నియంత్రణ, జీవనశైలి మార్పుల మీద ఎన్నో ప్రశ్నలు, అపోహలు జనాల్లో నిండి ఉన్నాయి. నిజంగా బరువు తగ్గాలంటే ఏ మార్గం సరైంది? త్వరగా బరువు తగ్గాలని ఆశపడి కఠినమైనటువంటి ఆహార నియమాలు పెట్టుకోవటం ఎంతవరకు సమంజసం? ప్రాచీన ఆయుర్వేదం, ఆధునిక శాస్త్రం రెండు దీనిపైన ఏం చెబుతున్నాయి అనేది తెలుసుకోవటం అవసరం. ఆహారం ప్రాణినాం ప్రాణాహ అన్నట్టుగా ఆహారం అనేది ప్రాణులకి ప్రాణం. సరైనటువంటి ఆహారం జీవనానికి ఆధారం. కానీ ఈ మధ్య బరువు తగ్గాలన్న ఆతృతలో చాలామంది ఏదో ఒక డైట్ ఫాలో అవటం మనం చూస్తూ ఉన్నాం. బరువు తగ్గాలన్న కోరిక, అందమైన శరీరం కావాలన్న ఆరాటం నిజానికి ఈనాటిది కాదు. కానీ అనాదిగా భారతీయ సంస్కృతిలో, ముఖ్యంగా ఆయుర్వేదంలో దీనిపైన ఎన్నో సాక్ష్యాలు, అలాగే పరిష్కారాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆయుర్వేదం ప్రకారంగా శరీరం అనేది వాత, పిత్త, కఫ దోషాల సమతుల్యత మీద ఆధారపడి ఉంటుంది. వీటిలో ఏది పెరిగినా, ఏది తగ్గినా అనారోగ్యాలు, బరువు పెరగటం ఇలాంటివి వస్తాయి అని ఆయుర్వేదం చెప్తుంది. అలాగే అగ్ని అంటే జీర్ణశక్తి సరిగ్గా లేదనుకోండి, అప్పుడు కూడా ఆహారం సరిగ్గా జీర్ణం కాక బరువు పెరిగిపోతాం. ఇది మన జీర్ణ వ్యవస్థ, జీవక్రియ అంటే మెటబాలిజం మీద ప్రభావం చూపిస్తుంది. అయితే ఈ ఆహార నియమాలు, వీటికి సంబంధించినటువంటి ఆశలు, అనుమానాలు వీటన్నిటిని తెలుసుకోవటం అవసరం. బరువు తగ్గాలనగానే మనలో చాలామందికి మెరిసేటటువంటి ఫస్ట్ ఐడియా ఏమిటి అంటే ఆహారాన్ని కంట్రోల్ చేయటం, ఆహార నియంత్రణ. కీటో, లో కార్బ్, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, ఇలాగ ఎన్నో రకాల ఆహార పద్ధతులు తక్కువ టైంలో కొవ్వును కరిగిస్తాయి అని చాలా పెద్ద పెద్ద మాటలు వింటూ ఉంటాం మనం పాపులర్ ప్రెస్లో. ఇవి త్వరగా ఫలితాలు ఇస్తాయి అని అనిపించినప్పటికీ కూడా దీర్ఘకాలంలో ఇవి పనిచేస్తాయా లేకపోతే తాత్కాలికంగా మాత్రమేనా అనేది అసలు ప్రశ్న. ఇక్కడ చాలామంది తక్కువ టైంలో బరువు తగ్గుతారు. దీనికి కారణం ఏంటంటే ఈ డైట్లు క్యాలరీలు తీసుకోవటం తగ్గిస్తాయి. అంటే రెస్ట్రిక్టెడ్ క్యాలరీస్ ఉంటాయి ఇక్కడ. కొన్ని ఆహార పదార్థాలు పూర్తిగా మానేయటం, కొన్ని ఆహార సమూహాన్ని దూరం పెట్టడం, లేదంటే తినేటటువంటి ఆ పరిమాణాన్ని కంట్రోల్ చేయటం వల్ల మామూలుగా ఇలాగా బరువు తగ్గుతుంటారు. ఇది సాధ్యమే నిజానికి. అయితే ఫస్ట్లో బరువు తగ్గటం అనేది సంతోషాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది. కానీ చాలామంది ఏడాది, 2 ఏళ్ల లోపే తగ్గిన బరువుని మళ్ళీ పొందుతారు. కొన్నిసార్లు ముందు కంటే కూడా ఎక్కువ బరువు కూడా పెరిగేటువంటి రిస్క్ ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుంది?
అసలు ఈ కఠినమైనటువంటి ఆహార నియమాలతోటి అనేక కష్టాలు ఉంటాయి. అంటే ఎక్కువ ఆహార నియమాలు బయట నియమాల మీద ఆధారపడి ఉంటూ ఉంటాయి. అంటే అవి ఏం తినాలి, ఎప్పుడు తినాలి, ఎంత తినాలని చెబుతూ ఉంటాయి. నేను కొంతమందిని చూశాను, తినబోయే ముందు టేబుల్ ముందు కూర్చొని ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు అప్పుడు వాళ్ళ డైటీషియన్కి ఫోన్ చేస్తారు, ఇది తినాలా అది తినాలా అని. దాంతో ఆ తినటం అన్నటువంటి ఆ ప్రక్రియ మొత్తం కూడా రసాభాస అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ మనం ఎందుకు తింటున్నాం, మన శరీరం తాలూకు ఆకలి ఏమిటి, బరువు నిండినటువంటి సంకేతాలను ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఏ డైట్ కూడా చెప్పదు. దీనికి తోడు చాలా రకాల ఆహార నియమాలు రకరకాలుగా ఉంటూ ఉంటాయి. ఉదాహరణకు చాలా కఠినంగా ఉండటం వల్ల ఎక్కువ రోజులు వాటిని పాటించలేరు. అలాగే శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు సరిగ్గా వీటితోటి అందం. అలాగే నిబంధనలు తప్పామనుకోండి, అమ్మో ఏదో అపరాధ భావన తొలిచేస్తూ ఉంటుంది, నిరాశ కలుగుతూ ఉంటుంది. ఒక డైట్ అయిపోగానే ఇక పాత తిండి మళ్ళీ మొదలు పెడతారు, మళ్ళీ మొదలవుతుంది. నేను కొంతమందిని చూశాను, ఏదో ఒక దేవుడికి మొక్కుకుంటారు, అయ్యప్ప దీక్షను లేకపోతే భవానీ దీక్షను అన్ని రోజులు చాలా కఠినంగా చేస్తారు. అయ్యప్ప దగ్గరికి వెళ్ళి వచ్చేటప్పుడు ఆ దారిలోనే బస్ దిగి దూక్కుంటూ వెళ్ళిపోయి నాన్ వెజ్ తినేస్తారు, లేకపోతే ఆల్కహాల్ తాగేస్తారు. అంటే యాక్చువల్గా కాన్సెప్చువల్గా ఇక్కడ మార్పు రావటం లేదు ఇలా కఠినంగా ఉండటం వల్ల. ఇప్పుడు శరీరం అప్పుడు ఏం చేస్తుంది అంటే తక్కువ క్యాలరీల స్థాయికి అలవాటు పడిపోయి ఆ జీవక్రియ ఉంటుంది కదా, మెటబాలిజం అది మందగిస్తుంది. దీంతో తడిగుడ్డని మనం నీళ్ళలో వేస్తే ఆ నీళ్లు పీల్చుకోదు, కానీ పొడిగుడ్డని నీళ్ళలో వేస్తే ఎక్కువ పీల్చుకున్నట్టుగా లావ్ అయిపోతారు. అంటే దీంతో ముందు కంటే కూడా వేగంగా తేలిగ్గా బరువు పెరిగిపోతారు. ఉదాహరణకు మీరు ఒక 10 కిలోలు తగ్గాలనుకుంటే 3 నెలలు కఠినమైనటువంటి డైట్ చేసి తగ్గొచ్చు నిజానికి. కానీ ఆ తర్వాత మళ్ళీ పాత అలవాట్లకు వెళ్ళి ఆ 10 కిలోలు కూడా నెల రోజుల్లోనే వెనక్కి రావటం మనం చూస్తూ ఉంటాం. ఇది చాలామందిలో నిరాశ కలిగిస్తూ ఉంటుంది. మరి అసలైన పరిష్కారం ఏమిటి అంటే స్థిరమైనటువంటి జీవనశైలిలో మార్పులు, త్వరగా బరువు తగ్గించేటువంటి ఆహార నియమాలు బదులుగా దీర్ఘకాలం ఉండేటటువంటి ప్రవర్తన అంటే బిహేవియరల్ మార్పులు అనేవి నిజమైనటువంటి బరువు తగ్గడానికి సహాయపడతాయి. దీంట్లో ఏముంటాయి, ఉదాహరణకు ఎక్కువగా పప్పు ధాన్యాలు, తృణధాన్యాలు లాంటి హోల్ అంటారు అంటే పూర్తి ఆహార పదార్థాలు, అలాగే పోషకాలతో నిండినటువంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి. అలాగే నియమాల ప్రకారం కాకుండా ఆలోచించి సంకల్పంతో తినాలి. మైండ్ఫుల్ ఈటింగ్ అంటారు. అంటే మీరు తినేది ప్రతిదీ ఆలోచించి తినాలి, అన్యమనస్కంగా తినకూడదు. అంటే మనం ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం అనేది గమనిస్తూ తినాలి. ఒత్తిడిని, నిద్రని, తిండిని ప్రభావితం చేసేటువంటి భావోద్వేగాల్ని అన్నింటినీ కూడా అదుపు చేసుకోవాలి. క్రమం తప్పకుండా అర్ధశక్తిగా వ్యాయామం చేయాలి. అంతా లేదా ఏమీ లేదు అన్న ఆలోచనని మానేయాలి. అంటే ఏమిటి అంటే ఒకరోజు డైట్ మిస్ అయితే ఇక మొత్తం వదిలేస్తుంటారు చాలామంది. అలా కాకుండా మళ్ళీ మొదటి నుంచి ట్రై చేస్తూ ఉండాలి. అంటే ఒకరోజు మిస్ అయినంత మాత్రాన్ని మిస్ అయినట్టు ఏం కాదు, కానీ వదిలేస్తారు చాలామంది. మళ్ళీ అట్లా కాకుండా రెండో రోజు నుంచి కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఈ జీవనశైలి మార్పులు చాలా ఎమికబుల్గా, సరళంగా, సులువుగా ఉండటం అనేది అవసరం. ఇవి కొన్ని వారాల కోసం కాదు, జీవితాంతం పాటించదగినటువంటి అలవాట్లని నిర్మించుకోవటం లాంటిది. మన పెద్దలు అందుకే చెప్పిన జీవన విధానం ఏమిటి అంటే రెగ్యులారిటీ అనేది ఉండాలి అనేది. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నట్టుగా ఆహారాన్ని గౌరవిస్తూ సరైన పద్ధతిలో తీసుకోవాలి. అయితే ఈ సందర్భంగా ఆయుర్వేదం చెప్పే మార్గం ఏమిటి అనేది, ఆయుర్వేదం శరీరం, మనస్సు, ఆత్మల సమతుల్యతని బోధిస్తుంది. బరువు తగ్గించడంలో ఆయుర్వేదం జీర్ణశక్తిని పెంచడం, ఆమం అంటే టాక్సిన్స్ని అంటే విష పదార్థాలను తొలగించడం, దోషాలని సమతుల్యం చేయటం మీద వీటి మీద దృష్టి పెడుతుంది. కఠినమైనటువంటి ఆహార నియమాలు ఆయుర్వేద సూత్రాలకు విరుద్ధం. ఆయుర్వేదం ప్రకారంగా మనం ఎప్పుడు కూడా ఆకలిగా ఉండకూడదు. తగినంత పోషకాలు శరీరానికి అందుతూనే ఉండాలి. ఇది అగ్నిని సరిచేసి జీర్ణశక్తిని పెంచుతుంది. ఈ సందర్భంగా మీ ఇంట్లో మీరే తయారు చేసుకోగలిగేటటువంటి అద్భుతమైన ఇంటి చిట్కాలు ఉన్నాయి. వీటిని మీరు ట్రై చేయొచ్చు. ఒక మంచి కాంబినేషన్ ఏంటంటే ఉదయం పూట తేనె, నిమ్మరసం గోరువెచ్చని నీళ్ళకి కలిపి తీసుకోవటం. రోజు ఉదయం పరిగడుపున ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళకి 1 టీ స్పూన్ తేనె అలాగే 1 చెక్క నిమ్మరసం కలిపి తాగుతూ ఉంటే జీర్ణశక్తి పెరుగుతుంది, శరీరం నుంచి విష పదార్థాలు బయటకు వెళ్ళిపోతాయి. ఇది కఫదోషాన్ని తగ్గిస్తూ బరువుని అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. ఇక బెస్ట్ రెమెడీ ఏంటంటే త్రిఫల చూర్ణం. రాత్రి పడుకునే ముందు 1 టీ స్పూన్ త్రిఫల చూర్ణాన్ని గోరువెచ్చని నీళ్లతోటి కలిపి తీసుకుంటూ ఉంటే మలబద్ధకం తగ్గుతుంది, శరీరంలో ఉండేటువంటి వ్యర్థాలు బయటికి వెళ్ళిపోతాయి. ఇది జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది.
ఇక జీలకర్ర నీళ్లు లేదా నల్ల జీలకర్ర నీళ్లు, ఒక గ్లాసు నీళ్ళకి 1 టీ స్పూన్ జీలకర్ర వేసి రాత్రంతా నానబెట్టి ఉదయం ఈ నీళ్ళను మరిగించి వడగట్టుకొని తాగాలి. ఇది జీర్ణశక్తిని పెంచుతూ కొవ్వు కరిగించడానికి సహాయపడుతుంది. దీనికి సంబంధించి కొన్ని హెల్త్ టిప్స్ కూడా ఉన్నాయి. మొట్టమొదటి చెప్పాల్సింది ఏంటంటే కాల భోజనం. ప్రతిరోజు కూడా నిర్ణీత సమయాలలో భోజనం చేయటం చాలా ముఖ్యం. ఇది జీర్ణ వ్యవస్థని క్రమబద్ధీకరిస్తూ జీర్ణక్రియని పెంచుతుంది. మన అమ్మమ్మలు చెప్పేటటువంటి పొద్దున పూట భోజనం ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాకూడదు అంటారే, అంటే రాజులాగా తినాలని ఈ సూత్రం ఇక్కడ ముఖ్యమైనది. అన్నిటికీ మించి ఆచితూచి తినాలి, ఆకలిని బట్టి తినాలి. కడుపు నిండా కాకుండా సగం నింపాలి, మిగిలిన సగం నీళ్లు గాలికి వదిలేయాలి. దీన్ని మితాహారం అంటుంది ఆయుర్వేదంలో. ఇలాగ మితాహారం తీసుకోవటం అనేది చాలా అవసరం. మనసు పెట్టి నెమ్మదిగా తినటం వల్ల ఆహారం సరిగ్గా జీర్ణం అవుతుంది. అన్నిటికీ మించి శారీరక శ్రమ కూడా ముఖ్యం. రోజు కనీసం ఒక 30 నిమిషాలు నడవటం, యోగా, అలాగే వ్యాయామాలు ఇలాంటివి శరీరాన్ని చురుగ్గా ఉంచుతాయి. ఇది కొవ్వును కరిగించడంతో పాటుగా మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. దీనికి సంబంధించి చక్కటి ఆయుర్వేద మెడిసిన్స్ ఉంటాయి. ఇవి ప్రకృతిని బట్టి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇలాంటి వాటిలో మెయిన్గా చెప్పొచ్చేది ఏంటంటే ఈ డైటింగ్ ఫాలో అయ్యేటప్పుడు చాలామంది నీరసపడుతూ ఉంటారు. నీరసాన్ని తగ్గిస్తూ శరీరాన్ని స్ట్రెంథన్ చేస్తూ అదే సమయంలో లావు ఎక్కకుండా చేయాలి. దీనికి ఒక పరిష్కారం అశ్వగంధ. పేరు లేని వ్యాధికి పెన్నేరుగడ్డ. అశ్వగంధ అనేది శరీరంలో ఒత్తిడిని తగ్గిస్తూ కార్టిసాల్ స్థాయిల్ని తగ్గిస్తుంది. ఒత్తిడి వల్ల వచ్చేటువంటి ఆ బరువు పెరుగుదల, బింజ్ ఈటింగ్ని ఇది అదుపు చేస్తుంది. దీన్ని అన్స్వీట్ అండ్ మిల్క్తో కానీ లేకపోతే నీళ్లతో కానీ కలిపి రోజుకి 1 లేదా 2 సార్లు పూటకి 1-2 గ్రాములు తీసుకోవచ్చు. గుగ్గిలం అనేది కూడా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇది జీవక్రియని అంటే మెటబాలిజాన్ని పెంచుతూ కొవ్వు కరిగించడానికి తోడ్పడుతుంది. ఇది శరీరంలో ఉండే విష పదార్థాన్ని బయటికి పంపడానికి కూడా సహాయపడుతుంది. సాధారణంగా గుగ్గులు టాబ్లెట్స్ రూపంలో దొరుకుతుంది. రోజుకి 500 మిల్లీగ్రాముల నుంచి 1000 మిల్లీగ్రాములు అంటే 1 గ్రాము 2 సార్లు ఆహారం తర్వాత తీసుకోవటం అవసరం. ఇక విదారికంద కూడా అశ్వగంధలాగే పనిచేస్తుంది. శరీరానికి బలాన్ని ఇస్తుంది, కండరాల తాలూకు ద్రవ్య రాశిని పెంచుతుంది. బరువు తగ్గడానికి ఇది ఒక మంచి ఎంపిక. దీని పొడిని రోజుకి 1 నుంచి 2 గ్రాములు, అవసరమైతే 3 నుంచి 6 గ్రాముల వరకు పాలతో కానీ నీళ్ళతో కానీ తీసుకోవచ్చు. దీన్ని వాడే ముందు మీ తత్వానికి ఏది సరైంది అనేది తెలుసుకొని వాడటం అనేది అవసరం. అన్నిటికీ మించి గైడెన్స్ అనేది చాలా అవసరం బరువు తగ్గటంలో. ఎక్కువ బరువు ఉన్న వాళ్ళకి ఇతర అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా, అండర్లయింగ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అనేది చూడాలి. ఇలాంటప్పుడు ఆ పోషకాహారం అనేది ఎలా సర్దుబాటు చేయాలి, వేరే మెడిసిన్స్ని ఎలా సర్దుబాటు చేయాలి, హెల్త్ కండిషన్స్ని ఎలా సర్దుబాటు చేయాలి, ఇవన్నీ కూడా చూసుకుంటూ మీకు ఒక ప్రిస్క్రైబ్డ్ డైట్ అనేది ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అట్టయితే మెడిసిన్స్ని ప్రిస్క్రైబ్ చేస్తామో ఇలాగా మీరు చేస్తూ ఉంటే అప్పుడు మీరు సాధించగలిగేటువంటి లక్ష్యాలను నిర్దేశించడానికి ఇలాంటి ఈ వైద్య సలహా అనేది మీకు సహాయపడుతుంది. మీరు దీర్ఘకాలం పాటించగలిగేటటువంటి వ్యక్తిగత ఆహార ప్రణాళిక అనేది అవసరం. భావోద్వేగాలతో ముడిపడి ఉండేటటువంటి అనేక అంశాలు ఉంటూ ఉంటాయి. ఇవి తిండి అలవాట్లని, ఎమోషనల్ ఈటింగ్ ప్యాటర్న్స్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. కాబట్టి వాటిని సరిచేయటం అనేది అవసరం. ప్రొఫెషనల్గా వీటిని సరిచేయాల్సి ఉంటుంది. అలాగే మీ ప్రోగ్రెస్ ఎలా ఉంటుంది అనేది మానిటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మామూలుగా మనం అన్ని గైడ్లు ఉంటాయి, అన్ని పుస్తకాలు ఉంటాయి. కానీ ఆ గైడ్లలో పుస్తకాలు చూసి ఎవరు చదువుకోరు. స్కూళ్ళకి వెళ్తారు, కాలేజీకి వెళ్తారు, లెక్చర్లు చెప్పేటటువంటి అవే పుస్తకాల్లో ఉండే పాఠాలను వింటారు. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే పర్యవేక్షణ. చివరిగా ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి. ఆహార నియమాలు అనేది తక్కువ కాలం మాత్రమే పనిచేస్తాయి. నిజమైన దీర్ఘకాలం ఉండేటువంటి బరువు తగ్గటం అన్న ప్రక్రియ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే ఇలాగ ఆహార నియమాలతోటి కాదు. స్థిరమైనటువంటి అలవాట్లు, మితమైనటువంటి ఆహారం, ఆలోచించి ఫోకస్ పెట్టి మనసు పెట్టి తినటం, మైండ్ఫుల్ ఈటింగ్, ఇవి ది బెస్ట్ స్ట్రాటజీస్. కొత్తగా వచ్చేటటువంటి ఫ్యాట్ డైట్స్, ఫ్యాషన్ డైట్ల వెంట పట్టడం కంటే మీ బరువు లక్ష్యాలని మీరు నిర్దేశించుకుంటూ మీ శక్తిని, మీ ఆరోగ్యాన్ని, మొత్తం శ్రేయస్సుని పెంచేటువంటి ఆహార పద్ధతుల్ని మీరు అడాప్ట్ చేసుకోవాలి. చివరికి ఆరోగ్యకరమైన ఆహారం అంటే ఏదో 30 రోజులు మాత్రమే కాదు, జీవితాంతం పాటించగలిగేది అని మీరు గుర్తుంచుకోవాలి. మీ అందరికీ ఒక చిన్న విన్నపం. ఆరోగ్యం అనేది ఒక వరం. దాన్ని నిర్లక్ష్యం చేయకుండా మీరు చూసుకోవాలి.
శరీరానికి అవసరమైనటువంటి పోషకాలను అందిస్తూ మంచి జీవన శైలి అలవర్చుకున్నారనుకోండి, బరువు అనేది పెద్ద సమస్య కానే కాదు. ఆరోగ్యం మహాభాగ్యం అని మనం పెద్దలు ఊరికే అనలేదు. ఆరోగ్యం బాగుంటేనే మనం ఏ పనైనా కానీ చేయగలుగుతాం, జీవితాన్ని ఆనందంగా గడపగలుగుతాం. కాబట్టి తాత్కాలిక సంతోషాల కోసం, ఏదో రిజల్ట్స్ కోసం అని కాకుండా ఇలాంటి వాటి కోసం ఆరోగ్యాన్ని పణంగా పెట్టకండి. కాబట్టి ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా జీవించండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.